నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చటేందో ఓసారి చూద్దాం. రాష్ట్రంలోని అర్హులైన 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించింది రేవంత్ సర్కార్. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలలో ఈ చీరలు పంపిణీ కానున్నాయి. రాష్ట్ర చేనేత కార్మికులకే ఈ చీరల తయారీ పనులు అప్పగించి వారికి అండగా నిలిచింది రేవంత్ సర్కార్. 2030 నాటికి దేశంలో బీసీసీలో 13 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని ప్రముఖ మానవ వనరుల సంస్థ ఎన్ఎల్బీ అంచనా వేసింది. దేశంలో ఏర్పాటవుతున్న బీసీసీలలో 40% హైదరాబాద్ లోనే ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఈ మేరకు తెలంగాణలోనూ ఉద్యోగాలు రానున్నాయి. రేవంత్ సర్కార్ వాట్సాప్ మీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఉన్న 38 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 580కి పైగా పౌర సేవలను అందుబాటులోకి తెచ్చింది. రానున్న కాలంలో వాయిస్ కమాండ్ సేవలను, తెలుగు, ఉర్దూ సేవలను అందుబాటులోకి తేనుంది. పత్తి రైతుల కోసం ఒక్కరోజు షో ఆఫ్ చేసిన కేటీఆర్, హరీష్ లు మళ్లా సొంత ఇళ్లకే పరిమితమైండ్రు. పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక కేవలం ప్రచారం కోసమే కేటీఆర్, హరీష్ ఆందోళన చేశారు. ఇదే విషయం ప్రజలకు అర్థమైంది. దీంతో ఇంటికే పరిమితమైరు కేటీఆర్, హరీష్ లు. రాష్ట్రంలో ఉన్న పంచాయతీ ఎన్నికలకు నవంబర్ 25 కల్లా నోటిఫికేషన్ రానుంది. ఈలోగా బీసీ రిజర్వేషన్ల మీద డెడికేషన్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక వెళ్లనుంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఇప్పటికే తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇలాంటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతోటి రేపు మళ్ళా కలుద్దాం. శనార్థులు.